హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ పిజ్జా సాస్ అండి. ఈ పిజ్జా సాస్ని మన ఇంట్లోనే సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా సాస్ని తయారు చేసుకోవడానికి ఒక 4 పండిన టమాటాలని తీసుకోండి. 4 టమాటాలకి 1 కప్పు సాస్ తయారవుతుందండి. తర్వాత ఒక బౌల్లో వాటర్ని తీసుకుని మరిగించండి. వాటర్ మరుగుతున్నప్పుడు టమాటాలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని వాటర్లో వేయండి. అన్ని టమాటాలని ఇదే విధంగా ఘాట్లు పెట్టుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత టమాటాలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. చూసారు కదండి, టమాటాలు చక్కగా ఉడికిపోయినాయి. మనం ఘాట్లు పెట్టడం వల్ల టమాటా స్కిన్ అంతా ఈ విధంగా సులువుగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ నుండి టమాటాలని సపరేట్ చేసుకోవాలి. టమాటాలు కాస్త చల్లారిన తర్వాత టమాటాపై ఉన్న తొక్కల్ని పూర్తిగా తీసివేయాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న టమాటాల్లో 2 టమాటాలని ప్యూరీ చేసుకోవాలండి. మిగతా 2 టమాటాలని వీలైనంత వరకు గింజల్ని తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి నేను ఒలుచుకుని వేసుకున్నానండి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకోండి. టమాటాలు కాస్త వేగిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. అంతటినీ ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి కలుపుకొని మూతని ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత సాస్ ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. ఒకసారి అంతటినీ మిక్స్ చేసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. సాస్ని మరొకసారి కలుపుకోండి. తరువాత అందులోనే ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఆరిగనోని యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలని క్రష్ చేసుకుంటే వచ్చేదేనండి. ఆరిగనో అనేది మనకి అన్ని సూపర్ మార్కెట్లోనూ బయట దొరికిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి. తరువాత చివరిగా 1 టీ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుని ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా సాస్ రెడీ. దీన్ని హోమ్మేడ్ పిజ్జాలోను, శాండ్విచెస్లోను, బ్రెడ్ పిజ్జాలోను, పాస్తా తయారు చేసుకున్నప్పుడు కూడా దీన్ని కాస్త యాడ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని గాజు కంటైనర్లో బిగించి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.